తీసుకొని మాకు పని అయిపోతుంది. తర్వాత నువ్వు ఎంత కానీ పెట్టుమా ఉండేది కదా బాగా తీయాలా వెనక రాయా కొద్దిగా వెనక చెయ్యి పైకి విధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కార్యకర్తలందరూ ఆనందంగా టపాసాలు కాల్చి స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. జై చంద్రబాబు, జై రామనారాయణ రెడ్డి, జై కురుగొండ రామకృష్ణ, జై తెలుగుదేశం. అంటే చందులకి పెట్టిన పేరు. బాలకృష్ణారెడ్డి గారు మన మధ్య లేకున్నా కానీ పైనుంచి అన్నీ చూస్తుంటాడు. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు అనే విధంగా అన్నీ చూసుకుంటుంటాడు ఆయన. మన రాపూర్ మండలం అంటేనే చిన్నోళ్ళకి పుట్టింది పేరు. అలాగే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా మన ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మన లింగంగుంట వాసి అయినటువంటి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మన చెన్ను తిరుపాలన్ని ఫెస్టివల్ కమిటీలో పెంచులకోన దేవస్థానం చైర్మన్గా ఎన్నుకోవడం కూడా జరిగింది. ఈ రెండు కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన తిరుపాలన్నని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్లస్ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ధనంజయ రెడ్డి గారిని కూడా ఎన్నుకోవడం శుభ సందర్భం. వీటన్నిటి మీద మన రాపూర్ మండలం ప్రజలు అహర్నిశలు కష్టపడినందుకు మన అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 జిల్లాలకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ప్రకటించినాడు. అందులో మన నెల్లూరు జిల్లా మెట్టుకూరు ధనంజయ రెడ్డి సేవలు గుర్తించి ఆయనకి కూడా పదవి ప్రకటించినాడు. అదే ఆనం రామనాయుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకటించినాడు. అలాగనే మన పెంచిలకోన చైర్మన్గా ఫెస్టివల్ కమిటీగా మన కురుగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో మన చెన్ను తిరుపాలరెడ్డి కూడా ప్రకటించారు. వీళ్ళందరికీ శుభాకాంక్షలు. మన దేవస్థానం చైర్మన్ దేవస్థాన రామనారాయణ రెడ్డి గారైనా ఆయన ప్రకటించిన దానివల్ల అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో మన నెల్లూరు జిల్లా వాసి అయిన శ్రీ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, అలాగే దేవాదాయ శాఖ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయనకి మన నెల్లూరు జిల్లా వాసికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, రామనారాయణ రెడ్డి గారు కానీ, కురుగొండ రామకృష్ణ గారు కానీ, మన రాపూర్ మండల తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు అందరూ ముగ్గురు కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే వాళ్ళు ఇంకా మనీ ఎక్కువైన పదవులు అలంకరించి ఆయుష ఆరోగ్యాలతో వాళ్ళు ఉండి ప్రజలకు సేవ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.